వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. పూర్ణాలు పోలలు ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ ఫ్రెండ్స్. ఎంతో ఈజీ మెథడ్లో స్టెప్ బై స్టెప్ టెక్నిక్స్తో ఎలా చేసుకోవాలనో మనం ఇవాళ రెసిపీ చూసుకుందాం. నోట్లో వేసుకుంటే మంచిగా కరిగిపోయి ఎంతో మృదువుగా ఉండే పూర్ణాలు అండ్ పూలలు ఎలా ఉంటాయో ఎలా చేసుకోవాలనో చూసుకుందాం పదండి. దీనికి ఒక గ్లాసు శనగపప్పు కడిగి రాత్రే నానబెట్టేసుకోండి. అందులోకి పూర్ణాల కోటింగ్కి ఒక గ్లాసు మినపప్పుకు 1.5 గ్లాసు బియ్యం ఇది కూడా వేసి కడిగేసి రాత్రే నానబెట్టి పెట్టేసుకొని మార్నింగ్ మీరు లేసాక ఎప్పుడైతే ఇది పూర్ణంకి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పని మీరు పిండి నానబెట్టుకోవాలి పోలలకు. దానికి ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు మన గోధుమ పిండి వేసి ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, చిటికెడు సాల్ట్ వేసి మొదలు మంచిగా అన్నీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని దీన్ని కూడా మంచిగా మన పిండిలోకి మంచిగా మృదువుగా ఉండేలాగా మీరు కొద్దిగా మూమ్ పట్టేసుకోవడం అంటే పిండిలో మంచిగా దాన్ని అలా అనేసి రాసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ కొద్దిగా పోసుకుంటూ వాటర్తో మనం మంచిగా పిండిని ఎక్కువ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మంచిగా మనము దాన్ని మంచిగా ఇట్లా రాస్తూ మనం పిండి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నానబెట్టేసుకొని చూడండి అలా ఇది మినిమం 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానితే బాగా వస్తాయి పూలు. ఇలా చేసి దీని మీద కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్, కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, ఆయిల్ అలా పోసేసుకొని మంచిగా పిండిని అంతా కోట్ చేసేసుకొని మూత పెట్టి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానాయంటే మనకు ఎంతో మంచిగా సాఫ్ట్గా వచ్చే కోటింగ్ పూలలకు మనకు పిండి రెడీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ పని చేసుకున్న తర్వాత మీరు రాత్రంతా నానిన మన శనగపప్పు తీసేసి నీళ్ళని తీసేసుకొని ఒక గిన్నెలోకి స్టీమర్ది పెట్టేసుకొని మనం ఇది స్టీమ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, ఉడకబెట్టట్లేదు, అది టెక్నిక్. దీన్ని మొదలు స్టీమ్ ఇచ్చుకోవాలి. ఈ శనగపప్పును స్టీమర్లో పెట్టుకొని ఒక 2 ఇలాచీలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు వేసుకొని చూడండి. ఇలా మంచి ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ ఇచ్చారంటే మనకు శనగపప్పు ఇలా అంటే మంచిగా అలా పప్పు అయిపోవాలి. అది ఇలా అయిపోయేదాకా సింపుల్గా మీరు అట్లా అనగానే అలా అయిపోయాక చల్లారిన తర్వాత దీన్ని అలా మనం మంచిగా గ్రైండర్లో వేసి మంచిగా దాన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ అంతా గీ వేసుకోండి ఫ్రెండ్స్. గీ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు అందులోకి వేసి మనం 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం, అందులోకి 1.5 గ్లాసు బెల్లము సన్నగా తురిమింది, 1.5 గ్లాస్ బెల్లము అండ్ 1/2 గ్లాసు షుగర్ వేసాను నేను. నాకు ఇదంతా స్వీట్గా లేదు ఫ్రెండ్స్ ఈ బెల్లము. సపోజ్ స్వీట్ ఎక్కువ ఉంటే మీరు 1 గ్లాసు బెల్లం వేసి 1/2 గ్లాసు చక్కెర వేసుకొని అందులోకి ఒక 1/2 కప్ అంతా పాలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, మంచిగా బెల్లం కరిగి చక్కెర కరిగి ఈ పాలతో మంచిగా దాన్ని మెత్తగా మంచిగా సాఫ్ట్గా అవుతుంది. మంచిగా దీన్ని కలుపుతూ ఉన్నారంటే అంత చక్కెర అంతా మెల్ట్ అయ్యి బెల్లం కూడా వేడికి మెల్ట్ అయిపోయి మళ్ళీ మంచిగా ఈ శనగపప్పుతో మంచిగా అది అంతా కలిసిపోయి ఎంతో సాఫ్ట్గా చూడండి. మనకు ఇలా ఉండాలి, గిన్నెకు పట్టకుండా మనకు ఇలా మనం చేసుకోవాలి. ఇది మనకి ఎక్కువసేపు పట్టదు ఫ్రెండ్స్, ఒక 8 to 9 మినిట్స్ మనం అక్కడ నిలబడి చేసుకున్నామంటే పర్ఫెక్ట్ పూర్ణం మనకు రెడీ అయిపోతుంది. ఇలా చేసి పక్కకు పెట్టేసుకొని చూడండి మీకు లడ్డు కూడా ఎంత వేడిలో నేను చేసినా కూడా లడ్డు ఎంత బాగా వస్తుందో పూర్ణంకి. ఇలా మీరు చేసుకున్నారంటే మీకు పోలేలోనైనా ఎంతో బాగుంటుంది. పూర్ణంకి కూడా మీరు నూనెలో వేసినప్పుడు ఈ చిక్కుకొని నూనె ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి పిండి కొద్దిగా అలా తీసుకొని మనకి ఇది 1 అవర్ మనం నానిపి పెట్టుకున్న పిండి దీన్ని ఫస్ట్ చిన్నగా అలా పూరిలాగా వచ్చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని పైన అంతా పిండి లాగేసి ఎక్స్ట్రా ఉన్న ఆట తీసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కోటింగ్ సన్నగా ఉండి లోపల స్టఫింగ్ మనకు ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసి చేయితో మీరు అలా ఒత్తుకున్నారంటే చూడండి ఎంతో సులభంగా ఎంతో మంచిగా అది ఎంత స్ప్రెడ్ అవుతుందో. ప్లస్ మైదా మనం 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు వేసాం కాబట్టి అది లాగినట్టు కాదు ఫ్రెండ్స్, మీకు ఎంతో బాగుంటుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇలా చేసుకొని మీరు ఒక్కసారి పైన వేళ్ళవి
ప్రింట్స్ రాకుండా జస్ట్ డెలికేట్గా అలా బేలం కట్టతో అలా బెల్లం చేసుకున్నారంటే చూడండి ఎంతో చూసేందుకు ఇలా ఉంది. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని చేసుకున్నారంటే నెయ్యి వేసి ఎంతో బాగుంటుంది. లోపల స్టఫింగ్ మంచిగా భర్పూరుగా ఉండి పైన మనకు లేయర్ అనేది సన్నగా వచ్చి నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత బాగా అవుతాయి ఇవి. మీరు తప్పకుండా ఈ పోలలు మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దీనికి లైట్గా చూడండి ఇంకా పొంగుతాయి కూడా ఇవి, ఎందుకంటే మనము పైన వచ్చిన తర్వాత ఒకసారి బేలం కట్టుతో దాన్ని సెట్ చేసాం కదా ఫ్రెండ్స్, అందుకే అది ఒక పైన లేయర్కి కిందకి లేయర్కి తగలకుండా చూడండి అలా ఎంత బాగా వచ్చాయో. ఇలా అన్నీ మీరు చేసి పక్కకు పెట్టేసుకోండి. మీ పోలలు రెడీ, వేడి వేడి పోలలు ఇవి. మీరు మళ్ళీ తినే ముందు కావాలంటే ఒకసారి పెంక మీద అలా వేసి తీసుకుంటే బాగుంటాయి. కానీ ఇవి మీరు చేసుకున్నారంటే మీరు ఈవినింగ్ అయినా నెక్స్ట్ డే వరకు కూడా అట్లాగే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎంతో ఎమ్మిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా చేసుకొని చూడండి. నెక్స్ట్ మనం పూర్ణాల్లోకి వెళ్ళిపోదాం. పూర్ణంకి మనం రాత్రంతా నానబెట్టుకున్న బియ్యము మినప్పప్పు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది కూడా తీసేసుకొని మీరు మంచిగా గ్రైండర్లో స్మూత్గా, ఎట్లా అంటే చాలా స్మూత్గా దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. మంచిగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే పూర్ణాలకు కావాలో అంతే కొద్దిగా పిండి పక్కకు తీసుకొని అందులోకి ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక చిన్న రేగిపండు అంత బెల్లం తీసుకొని దాన్ని కరిగిచ్చేసి కొద్దిగా వాటర్ పోసి కరిగించి అది చల్లారిన తర్వాత ఈ పిండిలోకి వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ ఎందుకంటే మనం ఎప్పుడైతే పూర్ణంని డీప్ ఫ్రై చేస్తామో పైన లేయరు నిమ్మపండు రంగు తెల్లగా కాకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్గా రాగడానికి ఇది టెక్నిక్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు లోపల పూర్ణం స్వీట్గా ఉండి పైన సప్పగా ఉండకుండా మనకు పైన పూర్ణం కూడా కొంచెం లైట్గా స్వీట్నెస్ వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చి ఉండడానికి ఇది టెక్నిక్. తర్వాత మనకు పూర్ణం ఇలా ఒక లెమన్ సైజులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం తీసుకొని దీన్ని మంచిగా ఉండలు చుట్టేసుకొని దీన్ని డిప్ చేసుకొని అలా వేసేసుకున్నారంటే ఫ్రెండ్స్, వేయంగానే స్పూన్ పెట్టకండి ఫ్రెండ్స్. ఒక 2 minutes అయ్యాక వాటంతా అవే తేలుకుంటూ పైకి వస్తాయి. తర్వాత జస్ట్ స్పూన్తో అలా మీరు ఇట్లా డెలికేట్గా అన్ని వైపులా మంచిగా గోల్డెన్ క్రిస్పీ బ్రౌన్గా చేసేసుకోండి, ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత పరమాన్నంకి ఫ్రెండ్స్ కొద్దిగా బియ్యంలో పాలు పోసి మంచిగా దాన్ని ఉడికిన తర్వాత మొత్తం అన్నం మంచిగా మెత్తగా ఉడికాక కొద్దిగా బెల్లం వేసేసి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి వేసేసి దీనికి నెయ్యిలో మన కాజు కొద్దిగా ఫ్రై చేసి అది పైన వేశారంటే ఇది పరమాన్నం ఫ్రెండ్స్. తర్వాత పెరుగన్నం కూడా మెత్తగా ఉడికిన అన్నంలోకి పెరుగు పాలు 2 వేసి కలిపేసుకొని మన ఆయిల్లో ఆవాలు కొద్దిగా మినప్పప్పు కరివేపాకు మన కాజు వేసి మీరు తాలిపించారంటే దద్దోజనం అవుతుంది. తర్వాత ఇది పులిహోర ఫ్రెండ్స్. ఫస్ట్ పులుసు మనం చేసుకుందాం. గిన్నెలో కొద్దిగా నూనె పోసి దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా మన హింగ్, ఒక 2-3 పచ్చిమిర్చీలు, చింతపండు పులుసు వేసి ఉడకబెట్టి పక్కకు పెట్టుకోండి సాల్ట్ వేసి. తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న అన్నంలో కూడా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి కలిపి పెట్టుకోండి. తర్వాత మీరు ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు ఇందులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి తాలిపిస్తాం ఫ్రెండ్స్. తాలింపులోకి మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి అందులోకి మంచిగా ఒక 2 tablespoons అంతా ఆయిల్ పోసేసుకొని అందులోకి ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసి పల్లీలు కొద్దిగా ఒక 30 seconds, ఒక ½ minute అది కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి ఆవాలు, మినప్పప్పు, ఈ పల్లీలను పక్కకు జరిపేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా అలా అనేసి, ఎందుకంటే పల్లీలు అప్పుడప్పుడు పచ్చిగా ఉంటాయి, అట్లా ఉండకుండా ఫస్ట్ కొద్దిగా వీటిని ఫ్రై చేసి తర్వాత పక్కకు దాన్ని అనేసి అందులో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి అండ్ మన పుట్నాల పప్పు వేసేసి వీటి అంతా మంచిగా కొద్దిగా చిట్టపటలాడాక ఇందులోకి హింగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంగువ మనకు పులిహోరలకు హింగు అనేది ఎంతో మనకు టేస్ట్ టెంపుల్ ఫ్లేవర్ లాగా వస్తుంది. కాబట్టి ఇందులో కొద్దిగా కాజు కూడా వేసుకోండి. వేసుకొని అవి కొద్దిగా మంచిగా బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి
కొద్దిగా మీరు హింగు కూడా వేసుకోండి. హింగు ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో పులిహోరలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లేవరు కొద్దిగా ఎక్కువ కరివేపాకు వేసేసుకొని కొద్దిగా హింగు వేసేసుకొని ఈ తాలింపులు తీసి మనం చేసి పెట్టుకున్న పులుసు కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పులిహోరలకు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నారంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో నేను ఫస్ట్ పోలేలు పూర్ణాలు అనుకున్నా కానీ ఇవి 3 కూడా చేశా కాబట్టి రఫ్లీగా చెప్పాను. జస్ట్ మీకు అందరికి వచ్చి ఉంటాయి కానీ నా స్టైల్ ఆఫ్ పులిహోర దద్దోజనం పరమాన్నం ఎట్లా చేశానో అది చూపించాను అనమాట. తర్వాత ఇది సర్వ్ చేసుకొని నేను ఇది మా ప్రసాదంలోకి ఈ ఫ్రైడే ఎక్కించాను ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఎక్కించే ఉంటారు. నేను ఎక్కువ ఎందుకంటే మనకు అన్ని పనులు అయ్యే వరకు లేట్ అవుతాయి కాబట్టి జట్పట్ ప్రసాదాలు పెట్టుకున్నా. చూడడానికి పూర్ణాలు ఎంతో పెద్ద పని అనిపిస్తాయి కానీ మీరు చేసుకుంటే ఫ్రెండ్స్ ఒక్కసారి పూర్ణం రెడీ అయ్యిందంటే పోలలైనా మనకు పూర్ణాలైనా ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. మన టెక్నిక్ అంతా పూర్ణంలోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా పూర్ణం చేసుకునేటప్పుడు మనము కొద్దిగా అటెన్షన్ ఇచ్చేసి మనసు అటు ఇటు పోనీయకుండా అది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెడతారని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.